ఓం శాంతి. ఈరోజుటి మురళి తారీఖు జూన్ 8, 2024. ఈరోజు శివ పరమాత్మ తెలియచేస్తున్న మధుర మురళి మహావాక్యాల యొక్క సారాన్ని విందాం. బాబా తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, స్మృతి ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. ట్రాన్స్ అనగా ధ్యానము అనంతమైన ఆనంద అనుభూతినిచ్చే అచేతన స్థితి ద్వారా నశించవు. ట్రాన్స్ పైసా విలువ చేసే ఆట. అందువలన ట్రాన్స్లోకి వెళ్ళాలనే ఆశను ఉంచుకోకండి. ప్రశ్న: భిన్న భిన్న రూపాల్లో వచ్చే మాయ నుండి సురక్షితంగా ఉండేందుకు తండ్రి తన పిల్లలందరికీ ఏ హెచ్చరిక ఇస్తారు? జవాబు: మధురమైన పిల్లలారా, ట్రాన్స్లోకి వెళ్ళాలనే ఆశను ఉంచుకోకండి. జ్ఞానయోగాలతో ట్రాన్స్కు ఏ సంబంధం లేదు. ముఖ్యమైనది చదువు. కొందరు ట్రాన్స్లోకి వెళ్ళి నాలో మమ్మ ప్రవేశించారు, బాబా వచ్చారు అని అంటారు. ఇవన్నీ సూక్ష్మమైన మాయ చేయించే సంకల్పాలు. వీటి నుండి చాలా అప్రమత్తంగా ఉండాలి. మాయ కొంతమంది పిల్లల్లో ప్రవేశించి తప్పుడు పనులు చేయిస్తుంది. అందువలన ట్రాన్స్లోకి వెళ్ళాలనే ఆశను ఉంచుకోరాదు. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: సంగమయుగంలో స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. చదువు మరియు పవిత్రతలను ధారణ చేసి మీ క్యారెక్టర్ను సరిదిద్దుకోవాలి. ట్రాన్స్ మొదలైన వాటిపై ఆసక్తిని ఉంచుకోరాదు. సెకండ్ పాయింట్: శరీర నిర్వహణ కొరకు కర్మలు కూడా చేయాలి. నిద్ర కూడా పోవాలి. ఇది హఠయోగం కాదు. కానీ స్మృతి యాత్రను ఎప్పుడూ మర్చిపోరాదు. యోగయుక్తంగా ఉంటూ శుద్ధమైన భోజనం తయారు చేయాలి. యోగయుక్తంగా తినిపించాలి. తిన్నవారి హృదయం శుద్ధమైపోవాలి. వరదానము: స్వంత సూక్ష్మ శక్తులపై విజయులుగా అయ్యే రాజ ఋషి స్వరాజ్య అధికారి ఆత్మాభవ. వివరణ: కర్మేంద్రియ జీతులుగా అవ్వడం సులభమే, కానీ మనస్సు, బుద్ధి, సంస్కారం ఈ సూక్ష్మ శక్తులపై విజయులుగా అవ్వడమే సూక్ష్మమైన అభ్యాసం. ఏ సమయంలో ఏ సంకల్పం, ఏ సంస్కారం ఉత్పన్నం చేయాలనుకుంటారో అదే సంకల్పం, అదే సంస్కారాన్ని సహజంగా స్వంతం చేసుకోగలగాలి. దీనిని సూక్ష్మ శక్తులపై విజయం అనగా రాజఋషి స్థితి అని అంటారు. ఇప్పటికిప్పుడే ఏకాగ్ర చిత్తులుగా అవ్వమని సంకల్ప శక్తిని ఆజ్ఞాపిస్తే రాజు ఇచ్చిన ఆజ్ఞను అదే గడియ అదే విధంగా అంగీకరించాలి. ఇదే రాజ్య అధికారానికి గుర్తు. ఈ అభ్యాసం ద్వారానే అంతిమ పరీక్షలో పాస్ అవుతారు. స్లోగన్: సేవల ద్వారా ఏ ఆశీర్వాదాలు లభిస్తాయో అవే అన్నిటికంటే గొప్ప వరము. అచ్చా. ఓం శాంతి.